హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 16 అండి. ముగింపండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనోజ్ కవితతో ఇలా అంటాడు. మరదల పిల్ల, ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ పెళ్ళిళ్ళకి నేను సపోర్ట్ చేయబట్టే సక్సెస్ అయ్యింది. అందుకు మీరు ఎప్పుడూ నాకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీ అక్క నాతో కస్బుస్ అంటూనే ఉంటుంది. నేను కాబట్టి తట్టుకుంటున్నా. వేరే ఎవరైనా అల్పప్రాణి అయి ఉంటే వాడి ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయేవి అని అంటాడు మనోజ్ అల్లరిగా. ఆ మాటలకి అందరూ గలగలా నవ్వేస్తారు, ఒక్క స్వప్న తప్ప. అల్లుడి గారు టిఫిన్ చేశారా అని అరుణగారు అడిగితే, లేదత్తయ్య, ప్రొద్దుట నుండి మీ అమ్మాయి ఫుల్ బిజీ, నన్ను అసలు పట్టించుకోనే లేదు. నాకేమో ఆమె చేత్తో పెడితే కానీ తినాలని అనిపించదు అంటాడు మనోజ్. దానికి అందరూ నవ్వుకొని, స్వప్న, ముందు అల్లుడి గారికి టిఫిన్ పెట్టమ్మా, మిగిలిన పనులు మేము చూస్తాం. అసలే ఆయన ఈ ఇంటికి పెద్దల్లుడు, ఆయనకి మర్యాదల్లో ఏ లోపం రాకూడదు అని అంటారు అరుణ గారు. దానికి స్వప్న, ఇంతమందిలో కావాలనే నన్ను ఇరికిస్తున్నాడు అని తిట్టుకొని టిఫిన్ తీసుకొచ్చి మనోజ్ చేతిలో పెడుతుంది, తినండి అంటూ. ఏది, నువ్వు కూడా రా, మనిద్దరం కలిసి తిందాం. ప్రొద్దుటి నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా, నువ్వు తినకుండా నేను తినలేను అని కన్ను కొడతాడు చిలిపిగా మనోజ్. స్వప్నకేమో కోపం ఎక్కువవుతుంది మనోజ్ చేష్టలకి. దాంతో విసుగ్గా, మీరు తినండి, నేను తర్వాత తింటాను అంటుంది. నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకొని, లేదు స్వప్న, కొంచెం తిను అని తనకిచ్చిన టిఫిన్ ప్లేట్లో దోశ ఆమె నోటికి అందిస్తాడు అందరి ముందు. తను, తిను స్వప్న, తిను, వీళ్ళంతా మనవాళ్లే, ఏమీ అనుకోరు, తిను, నువ్వు తింటే కానీ నేను తినను అనేసరికి వాళ్ళు కూడా, తినక్క, బావగారు అంతగా నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని తినమంటారు. దాంతో తప్పక ఏం చేయాలో తెలియక మనోజ్ తినిపిస్తుంటే తినాల్సి వస్తుంది స్వప్నకు. ఏంటి ఎక్కువ చేస్తున్నారు అని మనోజ్కి వినబడేలా అంటుంది స్వప్న. చెప్పానుగా, నేను కావాలి అంటే ఎప్పుడైనా కల్పించుకోగలను అని. అలాగే నా భార్యతో కలిసి టిఫిన్ చేద్దాం అనిపించింది, ఇలా ప్లాన్ చేశాను అని అంటాడు మనోజ్ గుసగుసగా. వాళ్ళిద్దరిని అలా చూసిన రంగనాథ్ గారికి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే స్వప్నకి మనోజ్పై కోపం ఉన్నా మనోజ్కి మాత్రం భార్య అంటే ప్రాణం అని, అల్లుడి గారు ఎప్పటికీ స్వప్నను విడిచిపెట్టరు అని సంతోషపడతారు. కొద్దిసేపటికి అనిత కవితలను కూడా పెళ్లి కూతుర్లను చేసి మెహందీ పెడుతుంది స్వప్న వాళ్ళిద్దరికీ. అక్కడ అంతా పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. ఇల్లంతా రెండు కుటుంబాల చుట్టాలతో ఇల్లు నిండిపోయి చాలా సందడిగా ఉంటుంది. కిరణ్కి, కార్తీక్కి కూడా స్వప్నే గోరింటాకు పెడుతుంది. అంతేకాదు, ఇంట్లో ఆడవాళ్ళందరూ గోరింటాకు కాళ్ళకి చేతులకి వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అదే పని. స్వప్నను కూడా పెట్టుకోమంటే తను వద్దు అని అంటుంది. అందరివి రాత్రి భోజనాలు అయినాక వంటిల్లు మొత్తం సర్ది పైకి వస్తుంది స్వప్న. స్వప్న లోనికి వచ్చేసరికి మనోజ్ తన చేతిలో ఉన్న వస్తువుతో మాట్లాడుతూ ఉంటాడు. స్వప్న రావడం చూసి తన చేతిని వెనక్కి పెట్టి దాస్తూ వెళ్ళి తన లాకర్లో పెట్టి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఏంటి ఈయన గారు ఏదో దాస్తున్నారు, నన్ను చూసి ఏమై ఉంటుంది అని అనుకొని, అయినా తన పర్సనల్స్ నాకెందుకు అని పెళ్లి పనుల వల్ల ఒళ్ళంతా భారంగా అనిపించి ఆదమరిచి నిద్రపోతుంది స్వప్న. ఉదయం నిద్రలేచిన స్వప్నకు తన కాళ్ళు బరువుగా ఉండడం చూసి ఏంటా అని చూసిన ఆమెకు కాళ్ళకు గోరింటాకు, చేతులకు గోరింటాకు పెట్టి ఉంటుంది. ఇదేంటి, నేను పెట్టుకోలేదు కదా అనుకున్న ఆమె నిద్రపోతున్న మనోజ్ని చూస్తుంది. మనోజ్ కుడి చేయి ఎర్రగా ఉండడం చూసి అవాక్కైపోతుంది. అంటే ఈయనే నేను నిద్రపోయాక నా కాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టారన్నమాట. అవును, ఈయనే పెట్టి ఉంటారు, అందుకే ఆయన చెయ్యి అంత ఎర్రగా పండి ఉంది
అని అనుకొని స్వప్న ఒక్కసారి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలిపోతాయి. తను చూస్తున్నది నిజమా లేక అబద్ధమా? తన జీవితం తెగిన గాలిపటంలో అయ్యింది అనుకున్న తనకి మళ్ళీ మనోజ్ వచ్చి వసంతాలు పూయిస్తుంటే నమ్మలేకపోతుంది. ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకుంటుంది. వంశీకి ఏ లోటు లేకుండా చూసుకోవడం, తనకే కాకుండా తన కన్నవారికి చెల్లెళ్ళకి మనోజ్ చేస్తున్నవన్నీ తలుచుకొని నిజంగా ఏ వారికైనా ఇంతకన్నా ఏం కావాలి? కానీ మనోజ్ని తను ఎందుకు క్షమించలేకపోతుంది? ఇలాంటి మనిషినా నేను బాధపడి ఆయన కూడా బాధ పెడుతున్నానని చాలా చాలా కృంగి కృంగి ఏడుస్తుంది. కమలమ్మ గారు ఉదయం చాలా పనులున్నాయి అన్న మాట గుర్తొచ్చి లేచి వెళ్ళి స్నానం చేసి కిందకి వెళ్తుంది. మనోజ్ కూడా కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి వంశీని తీసుకొని కిందకి వస్తాడు. అందరికీ కాఫీలు అందిస్తున్న స్వప్న మనోజ్ని చూసి మనోజ్కి కూడా కాఫీ ఇస్తుంది. ఆడవాళ్ళందరూ స్వప్న గోరింటాకు పెట్టుకోమంటే వద్దు అన్నావు, తెల్లవారేసరికి నీ కాళ్ళు చేతులు మాకన్నా ఎర్రగా పండాయే, ఎప్పుడు పెట్టుకున్నావు అని అడుగుతారు. ఈలోగా మనోజ్కి అత్త వరస అయిన ఒక ఆమె, ఏరా మనోజ్, మీ ఆవిడ గోరింటాకు పెట్టుకుంటే నీ కుడి చెయ్యి ఎర్రగా పండిందేంటి అనేసరికి కాఫీ తాగుతున్న మనోజ్కి పొలమారుతుంది. అందరూ గొల్లున నవ్వి అంటే మీ ఆయనతో పెట్టించుకోవాలని మేము పెట్టుకోమంటే వద్దు అన్నవన్నమాట. గడుసుదాని స్వప్న, ఎంత అదృష్టవంతురాలివి, మొగుడి చేత గోరింటాకు పెట్టించుకున్నావు, నువ్వు అడిగావా మావాడే పెట్టాడా అనేసరికి మనోజ్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. స్వప్న సిగ్గుతో వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిన మనోజ్ స్వప్న గోరింటాకు పెట్టుకోలేదని స్వప్న నిద్రపోయినాక కిందకు వెళ్ళి ఫ్రిడ్జ్లో గోరింటాకు తీసుకొచ్చి స్వప్నకి ఏమాత్రం మెలకువ రాకుండా ఎంతో జాగ్రత్తగా ఆమెకి గోరింటాకు పెడతాడు. నిద్ర లేచాక స్వప్న గోరింటాకు పెట్టినందుకు ఎంత గోల చేస్తుందో అని తెగ భయపడ్డాడు. కానీ అది ఏమీ జరగలేదు. అది తలుచుకొని తనలో తానే నవ్వుకుంటాడు. సాయంత్రం పెళ్లి సమయం రానే వచ్చింది. అందరూ పెళ్లికి సిద్ధమవుతున్నారు. స్వప్న కార్తిక్ని కిరణ్ని రెడీ చేసి తను కూడా రెడీ అవ్వడానికి పైకి వస్తుంది. తను వచ్చి వంశీని రెడీ చేసి తను కూడా స్నానం చేసి మనోజ్ పెళ్లి కోసం సెలెక్ట్ చేసిన చీర నగలు తీసి పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ జడ వేసుకుంటూ ఉండగా మనోజ్ వస్తాడు. తాను కొనిచ్చిన చీర నగలతో అప్సరసలా ఉన్న తన భార్యను చూసి మైమరిచిపోయి అక్కడే నిల్చుండిపోతాడు కొద్ది క్షణాలు. స్వప్న రెడీ అయ్యి వెనక్కి తిరిగి మనోజ్ని చూస్తుంది ఏమిటి అన్నట్లుగా. దానికి మనోజ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న కాటుక తీసి తన వేలుకు పెట్టుకొని స్వప్న దగ్గరికి వెళ్ళి ఆమె ఎడమ కాలి కింద భాగంలో ఒక చుక్క పెడతాడు దిష్టి తగలకుండా స్వప్నకు. స్వప్న మనోజ్ తనని అంతలా ప్రేమించడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసిన ఏమీ అనదు. ఒక్క నిమిషం స్వప్న అంటూ బీరువా లాకర్ తీసి అందులో నుండి ఒక బాక్స్ తీసి దానిలో నుండి వెండి కాలి పట్టీలు తీసి ఆమె కాలికి పెడతాడు. వాటిని చూసిన స్వప్న ఆశ్చర్యపోతుంది. ఆ పట్టీలు మనోజ్ తన పెళ్ళైన కొత్తలో తన గిఫ్ట్గా ఇచ్చినవి. నీ కాళ్ళకి ఎప్పుడు ఇవి ఉండాలి, వీటి నుండి వచ్చే శబ్దం అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు మనోజ్. తనని వదిలి వెళ్ళిపోయినాక అవి కనిపించలేదు. స్వప్న కూడా పట్టించుకోలేదు. అవి ఇచ్చిన వాడే తనని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అవి నాకెందుకు అని. స్వప్న ఆశ్చర్యాన్ని అర్థం చేసుకొని అవి నీవే స్వప్న, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు నాతో తీసుకెళ్ళాను. వాటితోనే ఈ 5 ఏళ్ళు కాలం గడిపాను. ఈ 5 ఏళ్ళు నిన్ను చూడాలి, మాట్లాడాలి అనిపించినప్పుడల్లా వాటితోనే మాట్లాడేవాడిని. ఈ 5 ఏళ్ళు నిన్ను మర్చిపోయిన రోజు కానీ క్షణం కానీ లేదు స్వప్న, నిన్ను ఇంతకన్నా నమ్మించలేను అని మనోజ్ అనేసరికి స్వప్న కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. వెంటనే మనోజ్ కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించండి,
మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని నా మాటలతో ఎంతగానో బాధ పెట్టాను అని ఏడుస్తున్న స్వప్నను తన 2 చేతులతో పైకి లేపి తన గుండెలకు హత్తుకొని, నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు స్వప్న, నా గుండెల్లో. నువ్వు కూడా నన్ను క్షమించు. నేను దూరం అవడం వల్లనే కదా నీకు అన్ని కష్టాలు. నేను కావాలని చెయ్యకపోయినా అది నా తప్పే. నన్ను క్షమిస్తావా అని అంటాడు మనోజ్. స్వప్న అని నవ్వుతుంది. వాళ్ళ ఇద్దరి మనసులో బాధలు తేలిక అయ్యాక కొద్దిసేపటికి తేరుకొని పెళ్లి మండపానికి వెళ్తారు వారిద్దరు. అక్కడికి రామ్, రేఖ కూడా వస్తారు. చెయ్యి పట్టుకొని వస్తున్న స్వప్న మనోజులను చూసి మనోజ్ తల్లిదండ్రులు, స్వప్న తల్లిదండ్రులు రామ్, రేఖ కూడా చాలా సంతోషిస్తారు. అనుకున్నట్లుగానే 2 పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరిగిపోతాయి. అందరూ వెళ్ళాక మనోజ్ దగ్గరికి రామ్ వచ్చి, మీరే గెలిచారు సార్ అంటాడు. దేనిలో అంటాడు మనోజ్. స్వప్న మనసు గెలుచుకోవడంలో అని అంటే, దానికి మనోజ్, అది మన భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం. ప్రతి స్త్రీ తన నరాల్లోనూ ఆ సంస్కృతి జీర్ణించకపోవడం వల్లనే మగవాడు ఎన్ని తప్పులు చేసినా తిరిగి తన కుటుంబంలో కలిసిపోతున్నాడు. అది స్త్రీ యొక్క గొప్పతనం. మరి నీ పెళ్ళెప్పుడు అని అంటాడు మనోజ్. మీరు స్వప్న భర్త అని తెలిసాక నాకు మొదట చాలా కోపం వచ్చింది సార్. కానీ మీ వైపు నుండి ఆలోచించాను. స్వప్నను మీరు వద్దు అనుకొని మీరు అలా చెయ్యలేదు అని అర్థమై ఆనాడే స్వప్న మీద ఆశలు వదులుకున్నాను అని అంటాడు రామ్. నాకు తెలుసు రామ్, నీ మంచి మనసు. నువ్వు ఇలా ఆలోచిస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నీకు నిజం చెప్పాను ఆ రోజు. రేఖ స్వప్న దగ్గరకు వెళ్ళి, నన్ను ఎంత మోసం చేశావే అని అంటుంది. నేను నిన్ను మోసం చేయడం ఏంటి రేఖ అని అంటుంది స్వప్న. అంటే మనోజ్ సారే నీ భర్త అని నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అంటుంది. ఎందుకంటే నువ్వు కొట్టేలా ఉంటావు. ఆయనే మా వారు అని అంటే ఎక్కడ ఏం రాద్ధాంతం చేస్తావో అని చెప్పలేదే అని అంటుంది స్వప్న. అబ్బా, మా వారు దాకా వచ్చిందే, ఇన్నాళ్ళు ఆ వారు ఎటు వెళ్ళారు అని అంటుంది రేఖ. చీ పోవే అని అంటుంది స్వప్న. అనిత, కార్తిక్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కిరణ్, కవిత మనోజ్ వాళ్ళ ఇంటికి వస్తారు. కిరణ్ కవితని గుమ్మం దగ్గర ఆపి, మీ పేర్లు చెప్తే కానీ లోనికి రానివ్వము అంటారు వాళ్ళ బంధువులు. కిరణ్ ఎంతో సంతోషంగా, నా పేరు కిరణ్, నా భార్య కవితతో కలిసి వచ్చాను అని అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అని అంటే, ఏం చెప్పాలి, ఇతని పేరు నాకు తెలియదు అని అంటుంది. దానికి అందరూ ఆశ్చర్యంగా కవిత వంక చూసేసరికి, ఏంటి పేరు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అని అంటే, అవును అంటుంది. ఓయ్, నా పేరు నీకు తెలియదా అని అంటాడు కిరణ్. తెలీదు. సరే అయితే, నా పేరు కిరణ్, ఇప్పుడు చెప్పు అంటాడు. ఎందుకు చెప్పాలి? నేను నీకు ఇష్టమైతే ముందు నువ్వు నాతో చెప్పాలి, కానీ మీ వాళ్ళతో మా వాళ్ళతో చెప్పి పెళ్ళి ఖాయం పెళ్ళి చేసేసుకుంటావా? నా ఇష్టంతో పని లేదా? నీకు నచ్చితే సరిపోతుందా, నాకు నచ్చక్కర్లేదా అని అంటుంది కవిత. ఓయ్, ఇదేం ఫిట్టింగ్? నీకు నచ్చకపోతే పెళ్ళికి ముందే చెప్పాలిగా, పెళ్ళి అయ్యాక చెబుతారా అని అంటాడు కిరణ్. అవును, నేను ఇప్పుడే చెప్తాను, నేను అంతే అంటుంది కవిత. సర్లే, నీకు చెప్పకపోవడం నా తప్పే. ఇప్పుడు నీ కోపం పోవాలి అంటే నేనేం చెయ్యాలి అని అంటాడు కిరణ్. ఏం చెప్పినా చేస్తావా అని అంటే, చేస్తాను చెప్పు అంటాడు కిరణ్. కవిత ఐఎమ్ సారీ అని 1,00,000 సార్లు చెప్పాలి అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కవిత మాటలకి పగలబడి నవ్వుకుంటారు. కిరణ్ ఏమో 1,00,000 సార్లా? అది చెప్పాలి అంటే 2 రోజులు పడుతుంది. అప్పుడు దాకా మనం ఇక్కడే ఇలాగే ఉండాలా? ఫస్ట్ నువ్వు నా పేరు చెప్పు, మనం లోనికి వెళ్ళాక నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటాడు కిరణ్ ఏడుపు మొహంతో. అదేం కుదరదు, ఇప్పుడే చెప్పాలి అని అంటుంది కవిత. కిరణ్, అన్నయ్య నన్ను కాపాడు
అంటాడు. మనోజ్, ఏరి కోరి తెచ్చుకున్న కొరివి, నీ తిప్పలు నువ్వే పడాలి అని లోనికి వెళ్ళిపోతాడు మనోజ్. కిరణ్, వదినా అంటాడు. స్వప్న నవ్వుకొని, కవిత నా మాట విను, లోనికి వచ్చినాక నీకు నచ్చినట్లు పనిష్మెంట్ ఇవ్వు అని అంటే, సరే నువ్వు చెప్తున్నావు కదా వస్తాను. నా పేరు కవిత, నా భర్త కిరణ్తో వస్తున్నాను అంటుంది కవిత. అమ్మయ్య, బ్రతికించావు వదిన. మీ చెల్లి అల్లరిది అని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు అనేసరికి అందరూ నవ్వుకుంటారు. అలా కవిత కిరణ్ చేత సారీలు చెప్పించుకొని వాళ్ళ జీవితం మొదలు పెడతారు. మనోజ్, స్వప్న వంశీతో కలిసి హైదరాబాద్కి కారులో బయలుదేరుతారు. అందరికీ చెప్పి కారులో మనోజ్ చాలా సంతోషంగా ఉంది స్వప్న, నువ్వు నన్ను మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు మనోజ్. దానికి స్వప్న, థ్యాంక్స్ లాంటి ఏమీ అవసరం లేదు, కానీ మీరు మళ్ళీ అలాంటి పని చేస్తే జీవితంలో మీకు రెండో ఆప్షన్ ఇవ్వను అని అంటే, అమ్మో, నాకు తెలియక చేసిన దానికే నువ్వు ఇచ్చిన షాక్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ అలాంటి పన, నెవ్వర్ అంటాడు మనోజ్. దానికి స్వప్న గలగలా నవ్వుతుంది. అలా నవ్వుతున్న స్వప్నను చూస్తూ డ్రైవ్ చేస్తాడు మనోజ్. మనోజ్, స్వప్న కలిసిపోయారని రామ్ రేఖ ద్వారా తెలుసుకున్న శారదమ్మ గారు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మనోజ్ కొన్న ఇంటిని అందంగా డెకరేట్ చేసి వాళ్ళు వచ్చేసరికి హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది. రామ్ రేఖలతో కలిసి మనోజ్ కారు వచ్చి ఆగుతుంది. వాళ్ళ ఇద్దరిని గుమ్మంలోనే ఆపి దిష్టి తీసి హారతిస్తారు. మనోజ్, స్వప్నాల జీవితం సుఖాంతమయ్యింది. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.